వైభవంగా ప్రారంభమైన సరస్వతి పుష్కరాలు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో తెల్లవారుజామున 5:44 సరస్వతి పుష్కరాలు శ్రీ 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 మాధవానంద సరస్వతి చేతుల మీదుగా ప్రారంభమయ్యాయి. త్రివేణి సంగమంలో స్నానం ఆచరించి గోదావరి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామీజీతో పాటు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ దంపతులు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ, హైకోర్టు న్యాయమూర్తి సురపల్లి నంద పుణ్యస్నానాల అనంతరం త్రివేణి సంగమం విఐపి ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన సరస్వతి మాత విగ్రహం వద్ద గణపతి పూజతో సరస్వతి పుష్కరాలు ప్రారంభమయ్యాయి. ఈ రోజు సాయంత్రం సరస్వతి పుష్కరాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరై కాళేశ్వరం వద్ద పుష్కర ఘాట్లో 17 అడుగుల శ్రీ సరస్వతి దేవి ఏకశిలా విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. త్రివేణి సంగమం వద్ద ముఖ్యమంత్రి పుష్కర పుణ్యస్నానాలు ఆచరించి కాళేశ్వర ముక్తీశ్వరుడిని దర్శించుకోనున్నారు. అనంతరం సరస్వతి ఘాట్లో సరస్వతి నవరత్నమాల హారతి దర్శనం కార్యక్రమంలో పాల్గొననున్నారు. బాబాయ్ చెప్తాం ఆంధ్ర సంకల్పం అందరూ ఒకసారి అనిపించారు. సార్ ఇటు ఒకసారి వీళ్ళందరూ